గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ కానీ? చాలా బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళలాగా దౌర్జన్యాలు ఇవైతే ఏం లేవు, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. అంటే సార్ ఇప్పుడు వైసీపీ అంటుంది గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది, ఆ, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలు అంటే వచ్చిన ఊళ్ళో కురిగిపోయింది అప్పుల్లో. మరి అవన్నిటినీ ఇప్పుడు ఈయన అడ్మినిస్ట్రేషన్తో బయటకు తీసుకురావాలి. మరి ఇవన్నీ ఇవ్వాలంటే డబ్బులు కావాలి, వాటికి ఎలా ఫండింగ్ ఎలా చేయాలని ఆయన తిరుగుతూ ఉన్నారు. మరి ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి కూడా ఆయన వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేం కావాలని ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొంత టైం పట్టిద్దండి, ఆల్రెడీ ఆసుపత్రిలో ఉంది ప్రభుత్వం, దాన్ని అన్ని బయటికి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. అంటే సార్ ఇప్పుడు వైసీపీలో ఫ్లాష్ జగన్ 9 నెలలు దాడుతుంది, గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చింది అది ఇదని జగన్మోహన్ రెడ్డి వైసీపీలు మాట్లాడతారు. వ్యతిరేకత వస్తే ఇవాళ ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు అత్యద్భుతంగా భారీ మెజార్టీతో గెలిచారు. మరి ఎలా సాధ్యమవుతుంది ఇది వ్యతిరేకత అయితే? మీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ ఛానల్లోనో వాళ్ళ పేపర్లోనో ఏదో చెప్పుకుంటారు, కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. వ్యతిరేకత అనేది ఏమి లేదు, అందరికీ అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం గాడిలో పడాలంటే కొంత సమయం పట్టిద్దని ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు తప్పు చేసిన అధికారులు అరెస్ట్ చేయడం తప్పు, అధికారులు కానీ ఎవరినైనా తప్పుగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటారా? 100% కరెక్ట్ అండి, అరెస్ట్ చేయాల్సిందేనండి. మరి ఒక ఎంపీ స్థాయిలో ఉండి ప్యాంట్లు తీసి జనాలు చూపించడం కానివ్వండి, మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన అక్రమాల పాల్పడుతూ కూడా అలాంటి వ్యక్తి కూడా ఒక మహిళని కూడా చూడకుండా మాట్లాడటం కానివ్వండి, మరి ఇంకా గుడివాడ ఆయన మాట్లాడే విధానం కానీ ఇలాంటి జరిగితేనే, అరెస్టులు జరిగితేనే మరొకరు తప్పు చేయకుండా ఉంటారనేది నా భావన. సార్ ఇప్పుడు అసలు ఈ గవర్నమెంట్ ఈరోజు అమరావతి కానీ బడ్జెట్ లో నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? 100% చాలా బ్రహ్మాండమైన ఇదండి అది. నాకు తెలిసి ఈ నెక్స్ట్ జనరేషన్ మాత్రం దేశంలోనే బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతి రాబోతా ఉందనేది మా ఆలోచన. దానికోసం అందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి అండగా నిలబడాలని మా భావన. సార్ ఇప్పుడు వైసీపీ అంటున్నారు టర్నింగ్ మార్చారు, 3 రాజధానులలో ఇప్పుడు మేము ఆలోచిస్తాం అది ఇదని మాట్లాడటం వైసీపీ ఏమంటారు? 3 రాజధానులు అభివృద్ధి చేస్తా ఉన్నారు కదండి. వైజాగ్ లో వాళ్ళ పరిశ్రమలు వెళ్తా ఉన్నాయి, అక్కడ ట్రైన్ అక్కడ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాళ్ళ విజయవాడలో మెట్రో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన చెప్పినట్టు రాయలసీమలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎక్కడ ప్రత్యేకించి ఫలానా అనేది ఏం లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా సమాన న్యాయం చేస్తారనేది మా ఆశాభావం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. మార్పు అంటే ముఖ్యంగా అప్పులు తేకుండా ముసలాళ్ళకి పెన్షన్ 1వ తారీఖున ఇస్తున్నారు, అదొకటి బాగానే ఉందండి. బస్సులు ఫ్రీ అన్నారు, దాన్ని చూసుకొని వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు, దాన్ని చూసుకొని అన్ని ఒకేసారి కాకుండా ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకెళ్తున్నారు. పెన్షన్ టైంకి ఇస్తున్నారు, ఓల్డేజ్ పెన్షన్ బట్టి పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు. ఇంతకు ముందు మీద బాగానే ఉందండి. వాళ్ళు అంటున్నారు అమలు జరపాలి కదా, నమ్మకం అంతకు ముందు మీద ఇప్పుడు కొద్దిగా నమ్మకం ఉంది, జరపాలి. అమలు జరిపితే అప్పుడు ఏటానో తెలియాలి. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ముస్లిం అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిం నమాజ్ చదివే వాళ్ళకి కానీ వీళ్ళకి మైనార్టీలకి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? రంజాన్ మాసంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 1 గంట ముందుగా ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, అది ఒకటి. తర్వాత వచ్చి రంజాన్ మాసంలోనే కాదు, అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా ఇమాం మౌజన్లకు 5,000, 3,000 ప్రకారం వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ కూటమి చేసిన తర్వాత జీతాలు మౌజన్లు ఇమాములు పెంచుతూ మౌజన్లకు 10,000, ఇమాములకు 7,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా మసీదులకు 5,000 ఇస్తున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం. గత వైసీపీ గవర్నమెంట్ ఇలా లేదు, కలిసి వాళ్ళు రంజాన్ తోఫా కానీ, స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితేనేమి, తర్వాత విదేశీ విద్య అయితేనేమి, తర్వాత ఇంకా దుకాన్ బకాన్ అయితేనేమి, ఇలా లోన్ కూడా ఇవ్వలేదు. షాదీ తోఫా అని చెప్పి ముస్లిం మైనార్టీస్కి గత ప్రభుత్వంలో ఇచ్చింది చంద్రబాబు గవర్నమెంట్లో, దాదాపు 4,000 మందికి అట్లా ఇచ్చింది, 48,000 మందికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం
అట్లా ఎంచుకునేటట్టుగా ఒక 150 మంది అట్లా ఇచ్చినారు అంతే. కానీ అది కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి 10వ తరగతి పాస్ అంటే అక్కడ పాస్ అవ్వాలి ఇక్కడ పాస్ కావాలా అని కేవలం తీసేదానికి వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో విద్య పెట్టి ఏమి వాళ్ళకు చాలా అన్యాయం చేసింది. అంటే ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఇమాములకు మోజన్లకు పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. 10,000 రూపాయలు ఇమాములకు మౌజన్లకు 7 వేలు ఇవ్వడము సంతోషంగా అనిపిస్తుంది. ఒకేసారి 6 నెలలు ఒకేసారి 6 నెలలుగా విడుదల చేయడం కూడా ఇంకా సంతోషంగా ఉంది. గీతాలు ఒకేసారి 6 నెలలు విడుదల చేయడం కూడా ఇంకా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి బాగుందండి. పైన వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మాకు 3 లక్షలకి 21,000 కట్టినాం. ఇప్పుడు 5,000 కలిసి సరిపోయింది. మాకు 16,000 సబ్సిడీ ఇచ్చారు. మా అబ్బాయికి 14,000 కట్టాల్సింది 11,000 కడితే సరిపోయింది. మాకు 35,000 కట్టి ఇద్దరు మీద మా అబ్బాయి మా ఇద్దరు తండ్రి కొడుకు మీద ఇప్పుడు 6,000 కట్టి అయిపోయింది. మా బాగా క్లియర్ వడ్డీ అయిపోయింది. వడ్డీ కాకుండా వైసీపీ వాళ్ళన్న రైతులను సరిగ్గా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ అని అంటుంది. అది వాళ్ళు సుత్త కొట్టుకుంటూ ఉంటారు. ఆ సుత్త వాళ్ళు కొట్టుకోవాలా. చేసే పనులు అడ్డాల పనులు చెప్పే మాటలు మన మాటలు అంత తప్పే లేదు. క్యాన్వాస్ చేసుకోవడం తప్ప రెండు ఏం లేదు. వాళ్ళు పనికిరారు. వాళ్ళు ఇప్పుడు చెప్పినా ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎలా ఉంది రైతులు? వాళ్ళు చెప్పినా నమ్మరు ఎవరు. ఇప్పుడు ఎలా ఉంది రైతుల పరిస్థితి? రైతు పేరు బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు అవన్నీ ఎలా వస్తున్నాయి? పెన్షన్లు కానీ అవన్నీ ఎలా వస్తాయి? పెన్షన్లు బాగా వస్తున్నాయి. పెన్షన్లు ఖచ్చితంగా కొడుతున్నాడే మాకు అందరికి. గతంలో ఎప్పుడు 15, 20 తారీఖు కూడా ఇచ్చేది. 1వ తారీఖు ఎప్పుడు ఇచ్చారు? ఇవ్వలేదు. పరిపాలన అంటే బాగానే ఉంది. ఎలాగుంది అంటే ఎవరిని అడిగినా అదే బాగుంది బాగుందని చెప్తారు. మార్పు అంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని, రిటైర్డ్ ఎంప్లాయీని. గతంలో పెన్షన్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. 15, 20వ తారీఖు 21 ఉండేది. అదేదో దయాదాక్షిణ బటన్ నొక్కుతారని కూడా ఎంప్లాయీస్ని ఏమైనా పట్టించుకోలేదు. ఎంప్లాయీస్ని కానీ పెన్షనర్స్ని కానీ అదేదో చూపించాం. గత సంవత్సరం చూశారు. దానిలో ముందడుగేసి చేసాం. ప్రస్తుతం అందరూ కూడా హ్యాపీగా 1వ తారీఖుకి పెన్షన్లు పడుతున్నాయి. రాష్ట్రం ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారు. అమరావతి కానీ, అటు పోలవరం కానీ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ కానీ, రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం కానీ, మన ఉత్తరాంధ్ర కానీ మాటలు కాకుండా చేతల ప్రభుత్వంలాగా ఉంది. నిజంగా చేసుకుంటే కానీ మళ్ళీ ఏదో ఆశపడి ఆ కీలకమైన టైంలో కానీ తప్పుడు అడిగేస్తే ఏదో తాయిలాలు వస్తాయి. ఉచితాలు తీసేయాలండి. మెయిన్ ప్రభుత్వం చెప్పదలుచుకున్నది ఉచితంగా ఇవ్వకూడదండి. బట్టలను అక్కడ చంద్రబాబు చేసినా ఆయన చేసినా ఉచితంగా ఇవ్వవసరం లేదండి. ప్రజలకి విద్యా వైద్యం గవర్నమెంట్ ఖర్చుతో ఇప్పిస్తే ఎవరికి సబ్సిడీలు తీసేసి మంచి ప్రభుత్వం ఇవ్వండి. రవాణా వ్యవస్థ మెరుగుపరచండి. మౌలిక సదుపాయాలు కల్పించండి. అందరూ హ్యాపీగా ఉంటారు. తప్ప అందిస్తామంటే ఇది సోమరతనం తయారవుతాం మనం. అది మాన్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మనం చూసాం. ఈరోజు ఇక్కడ టీసీఎస్ కానీ, తర్వాత ఇది గూగుల్ ఒకటి వస్తుంది. వాళ్ళ రేపు జాబ్ ఫెయిర్ గీతం యూనివర్సిటీలో 10,000 మందికి జాబ్ ఫెయిర్ పెడుతున్నారు. రకరకాల ఐటీ కంపెనీలు వస్తాయి. గతంతో ఇప్పుడు నేను చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చూస్తే అది యూత్కి ఏదైనా డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ వస్తే డెవలప్ అవుతుందండి. డబ్బులు లేకుండా మనం ఊరికే బట్టలు నొక్కాము మీరు కూర్చుంటే స్వాములు పోసిన తప్పేం కాదు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. నేను 100% దాన్ని ఏకీభవిస్తున్నాను. నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. నా పేరు కోర్మారావు ఉప్పలపాటి, ఎంపీడీ.